హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏపీపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించినటువంటి చాలా పెద్ద అప్డేట్ అయితే మనం చూడబోతున్నామండి. ఎప్పుడైతే ఏపీపీఎస్సి అఫీషియల్గా గ్రూప్ 2 సిలబస్ మెన్షన్ చేసిందో మనకు వెబ్సైట్లో అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. ఏపీపీఎస్సి డైరెక్టర్ బోర్డులో మెంబర్గా ఉన్నటువంటి ఓకేనా సుధీర్ గారు కూడా మరి నోటిఫికేషన్ జూన్ ఎండింగ్ వరకు జూన్లో ఖచ్చితంగా విడుదల చేస్తామంటూ మరి చెప్పడం అయితే జరిగింది అఫీషియల్గా. అయితే ఎప్పుడైతే మనకి సిలబస్ విడుదల చేశారో అప్పటి నుండి అభ్యర్థుల్లో ఒక 2 ప్రశ్నలు చాలా అంటే చాలా అడగడం అయితే జరిగిందండి. మన కామెంట్ రూపంలో అడిగింది. బట్ అది ఎవరికీ తెలియదండి, నాకు తెలియదు, ఇంకెవ్వరికి కూడా తెలియదు. అయితే దానిపైన అఫీషియల్గా ఒక క్లారిటీ అయితే రావడం జరిగింది. ఏంటి? పరీక్షలు ఎప్పుడు ఉంటాయి, మరి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పరీక్షలు తేదీలు ఎప్పుడు ఉంటాయి, నెక్స్ట్ ప్రిలిమ్స్ యొక్క రేషియో ఎంత. ప్రీవియస్గా మనకు గ్రూప్ 4 కండక్ట్ చేశారు కదా, 1:10 1:12 రేషియోలోనే తీశారండి. వాటికి చాలా తక్కువగా తీశారు. అయితే అప్పుడు చాలామంది అడగడం అయితే జరిగింది, రిక్వెస్ట్ చేయడం జరిగింది ఏపీపీఎస్సీని, కానీ ఏం ఫలితం కూడా లేదు. కానీ ఈసారి మాత్రము చాలా చాలా క్లియర్గా ఓకేనా ఒక అంటే ప్రీ ప్లాన్డ్గా మరి ఏపీపీఎస్సీ ముందుకెళ్తున్నట్లుగా మనకైతే అర్థమవుతుందండి. ఇక్కడ మరి ఏంటి అప్డేట్స్ అయితే చూద్దామండి. అంతకంటే ముందుగా గైస్, మన గ్రూప్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి సచివాలయానికి సంబంధించి బెస్ట్ కోర్స్ లాంచ్ చేసామండి. ప్రారంభ ఆఫర్లో భాగంగా జస్ట్ 500కే ఇస్తున్నాము. ముందు డెమో క్లాస్ చూసిన తర్వాత మీకు నచ్చితేనే కోర్స్ అనేది తీసుకోండి. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అన్నీ కూడా చెప్పించాము యాజ్ పర్ ద న్యూ సిలబస్ 2023. ఓకే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు మన యాప్లో గ్రామ వార్డు సచివాలయం మరి గ్రూప్ 2 కావచ్చు, సమాజ శాస్త్రం అంటే సోషియాలజీ గ్రూప్ 2కి మోస్ట్ ఇంపార్టెంట్ అంటే 30 మార్క్స్ కవర్ చేసేటువంటి కోర్స్ కావచ్చు, కరెంట్ అఫైర్స్ కావచ్చు, యానిమల్ హస్బెండరీ అండి మోస్ట్ ఇంపార్టెంట్, యానిమల్ హస్బెండరీ కావచ్చు, పోలీస్ ఫైనల్ ఎగ్జామ్స్ కావచ్చు. మరి బెస్ట్ కోర్స్ అయితే లాంచ్ చేసామండి పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని చాలా తక్కువ కాస్ట్లో. చాలామంది అడుగుతున్నారు, సార్ డెమో క్లాసెస్ ఏ విధంగా వినాలని. ఇక్కడ కనిపిస్తుంది కదా, గ్రూప్ 2 పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఓవర్వ్యూ, కంటెంట్ అండ్ అప్డేట్స్ అని వస్తాయి కదా. మరి ఓవర్వ్యూ పైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూడండి 766 క్లాసెస్ ఉన్నాయి, 106 ఫైల్స్ కూడా ఉన్నాయి పీడిఎఫ్. ఇక్కడ ఫ్రీ కంటెంట్ ఉన్నాయి కదా 3, ఇవి డెమో క్లాసెస్, ఇవి 3 వినండి. ఇక్కడ కంటెంట్ పైన క్లిక్ చేయగానే స్క్రీనింగ్ టెస్ట్కి అండ్ మెయిన్ ఎగ్జామ్స్కి అయితే కనిపిస్తాయి, పీడిఎఫ్ ఫైల్స్ కూడా కనిపిస్తాయి. ఇవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసి చూడవచ్చు. మీరు ఎప్పుడైనా కూడా ఎనీ టైం మీరైతే క్లాసెస్ వినవచ్చు. సమాజ శాస్త్రము మనకు 30 మార్కులు అందించేటువంటి గ్రూప్ 2 టాపిక్ అండి. దీనిపైన కూడా మనకి చూడండి ఇక్కడ డైలీ క్లాసెస్, పీడిఎఫ్ మెటీరియల్, టెస్ట్ సిరీస్, ప్రీవియస్ బిడ్ బ్యాంక్ కూడా అందచేయడం అయితే జరిగిందండి. చాలా చాలా ఇంపార్టెంట్, ఉపయోగించుకోండి. యానిమల్ హస్బెండరీ కూడా చాలా చాలా క్లియర్గా అయితే క్లాసెస్ అందించాము. క్లాసెస్ ఏం లేవు, కానీ పీడిఎఫ్ ఫైల్స్ అండ్ టెస్ట్ సిరీస్ అయితే అందుబాటులో ఉంది ఫ్రెండ్స్. మంచి అవకాశం, ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి. డెమో క్లాసెస్ చూడండి ముందుగా, మీకు నచ్చితేనే కోర్స్ అనేది పర్చేజ్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. గైస్, మరి ట్విట్టర్ వేదికగా మన మిత్రులు చాలామంది స్టూడెంట్స్ ప్లస్ చాలామంది కూడా ఇంకా మరి ఏపీపీఎస్సీ బోర్డు మెంబర్ అయినటువంటి పరిగె సుధీర్ గారిని చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారండి. నిజంగా చెప్పాలంటే మనకు ఒక అసెట్గా చెప్పుకోవచ్చు అండి. వీరు ఎలాంటి క్వశ్చన్ అడిగినా కూడా ఎలాంటి హెసిటేషన్ లేకుండా చాలా పేషెన్స్గా ఆన్సర్ ఇస్తున్నారు అందరికీ కూడా. మరి ఇక్కడ ఒక 2 క్వశ్చన్స్ అయితే అడగడం జరిగిందండి స్టూడెంట్స్. ఏంటి? సార్ గ్రూప్ 2 ప్రిలిమ్స్ టు మెయిన్స్ రేషియో ఎంత ఉండబోతుంది? ప్రిలిమ్స్లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులని ఏ రేషియోలో మెయిన్స్కి తీసుకుంటారంటే 1:50 అని చెప్పడం అయితే జరిగిందండి. ఓకేనా, అంటే ఆల్రెడీ వాళ్ళ దగ్గర కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే బోర్డు మెంబర్స్ ఎవరైతే మరి చైర్మన్, ఏపీపీఎస్సీ చైర్మన్ ప్లస్ బోర్డు మెంబర్స్ అందరూ కలిసి ఈ నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరుగుతుందండి. వీరికి తప్ప ఇంకా బయటి వారికి ఎవ్వరికి కూడా తెలియదు. ఎవరు చెప్పినా కూడా నమ్మకూడదండి. సింపుల్, నేను చెప్పినా నమ్మద్దు, ఎందుకంటే అఫీషియల్గా వస్తేనే మనం నమ్మాలి. ఇదేంటి అంటే అఫీషియల్ న్యూస్ అండి. ఓకేనా, మరి ఏపీపీఎస్సీ బోర్డు మెంబర్ గారే స్వయాన చెప్పారు. మరి 1:50 రేషియో అంటే చాలా మంచి నంబర్గా మనమైతే చెప్పుకోవచ్చండి. ఓకేనా, ఎట్టి పరిస్థితుల్లో మీ యొక్క ప్రిపరేషన్ అయితే ఆపొద్దు ఫ్రెండ్స్, ముందే చెప్తున్నాను. చాలా ప్రణాళికబద్ధంగా, చాలా క్లియర్గా
ప్రీ ప్లానెడ్గా మరి ఏపీపీఎస్సీ అయితే ముందుకెళ్తున్నట్లుగా మనకైతే తెలుస్తుంది. అంతేకాకుండా ఇది రేషియోకి సంబంధించింది కదా. నెక్స్ట్ తేదీలకు సంబంధించి కూడా వివరాలు చూద్దాము. సో మరొక స్టూడెంట్ కూడా ఏమని అడగడం జరిగిందంటే, సార్ విల్ ప్రిలిమినరీ అండ్ మెయిన్స్ ఎగ్జామ్ డేట్స్ మెన్షన్డ్ ఇన్ ద నోటిఫికేషన్. సో గాయస్, ఇప్పటి వరకు ఏపీపీఎస్సీ విడుదల చేసిన ఏ నోటిఫికేషన్లో కూడా ముందుగా ఎగ్జామ్ తేదీలను ప్రకటించనే లేదండి ఇప్పటి వరకు కూడా. ఓకేనా. కానీ ఇప్పుడు మాత్రం విడుదల చేయబోయేటువంటి 13 రకాల ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో గ్రూప్ 2లో వాటన్నిటి డేట్స్ అన్నీ కూడా, ఎగ్జామ్ ఎప్పుడు ఉండబోతుంది, ప్రిలిమ్స్ ఎప్పుడు ఉండబోతుంది, మెయిన్స్ ఎప్పుడు ఉండబోతుంది అని డేట్స్ అనేవి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. 100% అని చెప్పేసి ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేశారండి. అందరూ కూడా గమనించాలి. అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిలిమ్స్కి చాలా తక్కువ టైం అయితే ఉంటుందండి. మ్యాక్సిమం 2 months కంటే ఎక్కువ ఉండదు. ఓకేనా. 2 months, 45 to 60 days స్టాండర్డ్ పీరియడ్ అయితే 45 to 60 days అండి. ఓకేనా. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్లై చేసుకోవడానికి 1 month ఇస్తారు. ఆ తర్వాత ఎగ్జామ్కి ఇంకొక 1 month, 1.5 month ఇస్తారు అంతే, సింపుల్. ఓకేనా. కాబట్టి మీరు ఇక్కడ అర్థం చేసుకోండి, టైం అనేది చాలా తక్కువగా ఉంటుంది. చాలామంది అంటే ఏదో లోకంలో ఉన్నారండి. ఏంటి సార్, గ్రూప్ 4 నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎప్పుడో 1 year కండక్ట్ చేశారు కదా ఎగ్జామ్స్, ఆ మూడ్లో ఉన్నారు. కానీ అది జరగకపోవచ్చు ఈసారి మాత్రం. ఓకేనా. అందరూ కూడా ప్రణాళికాబద్ధంగా చదవండి ఫ్రెండ్స్. ఎవరు కూడా టైం అయితే వేస్ట్ చేసుకోవద్దు. ఎప్పటికప్పుడు కూడా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకు తెలియచేస్తూనే ఉంటాను ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామందికి ట్విట్టర్ అకౌంట్లు ఉండవు, తెలియకపోవచ్చు చాలామందికి అప్డేట్స్, బట్ నేనైతే చెప్తూనే ఉంటాను. ఓకేనా. మొదటిసారి ఎవరైనా చూస్తున్నట్లయితే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బై.